హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రోహిట్ టెక్ వర్క్. స్టార్టింగ్లో మీరు వీడియో యానిమేషన్ చూసారు కదా, అది ఎలా చేయాలో ట్యూటోరియల్లో చెప్తాను. దీనికి సంబంధించిన మెటీరియల్ లింక్ అంతా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దీనికి మనం యూజ్ చేసిన అలైట్ మోషన్ మీకు మోడ్ అయిపోయి నా టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాను. మన ఛానల్ సంబంధించిన అప్డేట్స్ కూడా మీరు నా టెలిగ్రామ్ ఛానల్ నేను తెలుసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు మెసేజ్ చేస్తే మీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. అలైట్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్కి వెళ్ళి 4:5 రేషియో తీసుకోండి. తీసుకుని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇంపుట్ చేసుకుందాం. ఇమేజ్ ఇంపుట్ చేసుకున్నాక ఫిల్ స్క్రీన్ చేసేయండి. ఫిల్ స్క్రీన్ చేసాక ఆడియో అనేది ఇంపుట్ చేసుకుందాం. ఇంపుట్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేసాక మీరు ఇక్కడ నుంచి అది జాగ్రత్తగా చూడండి. మనం కీ ఫ్రేమ్స్ యాడ్ చేస్తాం. దీనికి ప్రతి 10 సెకండ్స్కి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళండి. ఈ స్టార్టింగ్ దాని దగ్గర ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. అండ్ 10 సెకండ్స్కి ఏమో బాగా కిందకి వెళ్ళిపోయి బ్యాక్గ్రౌండ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. మళ్ళీ 20కి వచ్చేయండి. మళ్ళీ టాప్కి వెళ్ళండి. మళ్ళీ 30కి వెళ్ళండి. కిందకి స్వైప్ చేయండి. మనకి యానిమేషన్ చాలా నీట్గా వస్తుంది కిందకి. మళ్ళీ 40కి వచ్చి మళ్ళీ పైకి స్వైప్ చేయండి. మళ్ళీ 50కి వచ్చి కిందకి స్వైప్ చేయండి. లాస్ట్కి వచ్చేసి మళ్ళీ పైకి స్వైప్ చేసేయండి. ఇప్పుడు చూడండి మనకి యానిమేషన్ ఇలా వస్తుంది. లిరిక్స్ వేసుకుంటే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది మనకి. మీకు కొంచెం ఫాస్ట్ కాబట్టి ఇలా కనబడుతుంది. ప్రతి మీరు స్లో మోషన్ చూస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీని బ్రష్ స్ట్రోక్ యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్నాక బ్లెండింగ్కి వెళ్ళి బ్రైట్నింగ్కి వెళ్ళి స్క్రీన్ మోడ్ ఇచ్చేయండి. ఇచ్చేసాక దీన్ని లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేసి ప్లస్ కదండి, ఇక్కడ స్క్వేర్ కనబడుతున్న షేప్స్లో క్లిక్ చేసి కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టేసుకొని దీన్ని లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేస్తాను. ఎక్స్టెండ్ చేసాక బ్లెండింగ్కి వెళ్ళి దీన్ని ఒక 15 అలా పెట్టుకొని చేసి కొంచెం ఇమేజ్ డార్క్ చేయడానికి. అయితే మనం వీడియో అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని పార్టికల్ చూడి యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసింది. బ్లెండింగ్కి వెళ్ళి లైట్నింగ్ పెట్టేసుకోండి. పెట్టుకుంటే మనకి పార్టికల్ వీడియో యానిమేషన్ అనేది వస్తుంది. దీన్ని క్రాప్ చేసేయండి. క్రాప్ చేసి ఇలా ఎక్స్టెండ్ చేసేయండి. బ్రష్ స్ట్రోక్ అనేది పైకి పెట్టేసుకోండి. ఇప్పుడు మన లిరిక్స్ టెక్స్ట్కి వెళ్ళండి. నేను లిరిక్స్ కాపీ చేయలేదు కాబట్టి మీకు జస్ట్ నా ఛానల్ నేమ్ టైప్ చేసి చూపిస్తున్నాను. కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టేసుకోండి. పెట్టేసుకుని ఫాంట్ వచ్చి ఒక 28-32 పెట్టేసుకోండి. అంటే మీ లిరిక్స్ సైజ్ బట్టి పెట్టేసుకున్నాక ఫాంటింగ్ మీ డిస్క్రిప్షన్ వేసుకొని కింద వేసుకున్నాక దీన్ని బార్డర్ షాడోకి షాడో కొంచెం ఎనేబుల్ చేసి సైజ్ పెంచండి. పెంచకి మీ లిరిక్స్ ఎక్కడ దాకా వస్తున్నారు వరకు ఎక్స్టెండ్ చేసి నేను ఇచ్చిన ఎక్స్ఎంఎల్ ప్రీసెట్ లింక్ మీరు ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఒక యానిమేషన్ అంటే జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేయండి. మీకు యానిమేషన్ అంటే చెప్పచ్చు, బట్ చాలా టైం తీసుకుంటుంది. మన ప్రాజెక్ట్కి వచ్చి పేస్ట్ చేసాను. ఇది మన టోటల్ వీడియో యానిమేషన్. చాలా మంది కొంచెం తగ్గించుకోండి. మీరు కట్టపోయిన బట్టలు లుక్ బాగానే ఉంటుంది. పెట్టుకోవచ్చు మీ ఇష్టం. దీన్ని మరి డూప్లికేట్ చేసాను. ఇంకో ఐటమ్ పెట్టుకుంటాను.
నా పేరు టైప్ చేశాను, ఇలా చూడండి, ఇలా మనకి యానిమేషన్ వస్తుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ స్టఫ్. థ్యాంక్ యూ.